హోలీ పౌర్ణమిన కాశీనగరంలో ఒక దివ్య రహస్యం జరుగుతుందని మీకు తెలుసా? ఆ రోజు సాక్షాత్తు పరమశివుడు తన అర్ధాంగి పార్వతీదేవితో కలిసి రంగుల మధ్య దివ్య నృత్యం చేశాడని పురాణాలు చెబుతున్నాయి. ఆ దివ్య ఘట్టమే ఈ రోజు మనం జరుపుకునే హోలీ పండుగకు కారణమని విశ్వసిస్తారు. అంతేకాక హోలీ మరుసటి రోజు శివుడు భూత ప్రేత గణాలతో విభూతితో మసాన్ హోలీ ఆడాడు అని చెబుతారు. ఆ రోజు కాశీలో నిజంగా ఏం జరిగింది తెలుసుకోవాలంటే ఈ వీడియోని పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి. అంతకంటే ముందు లైక్ అండ్ హైక్తో సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుంటారు అని ఆశిస్తున్నాను. అందరికీ హోలీ శుభాకాంక్షలు. ఈ హోలీ మనందరి జీవితాలను రంగులమయం చేయాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నా. హోలీ అంటే కేవలం రంగులతో ఆడుకునే పండగ మాత్రమే కాదు, అది ప్రేమకు, ఆనందానికి, దివ్య కలయికకు ప్రతీక. సాక్షాత్తు పరమశివుడు తన అర్ధాంగి పార్వతీదేవితో కలిసి కాశీనగరంలో రంగులతో మురిసిపోయిన ఆ దివ్య ఘట్టమే హోలీ పండుగకు ఒక పవిత్రమైన ఆరంభంగా భావించబడుతుంది. హిమవంతుని పుత్రిక పార్వతీదేవి కఠిన తపస్సు చేసి పరమశివుని వరంగా పొందింది. దేవతల సమక్షంలో వారి దివ్య వివాహం ఘనంగా జరిగింది. వివాహం అనంతరం కొంతకాలం పార్వతీదేవి తన పుట్టినిల్లు హిమాలయాల్లోనే ఉండిపోయింది. తర్వాత ఒకనాడు తన అర్ధాంగిని తన ప్రియమైన ధామం కాశీకి తీసుకుని వెళ్ళాలని బోలాశంకరుడు సంకల్పించాడు. హిమాలయాల నుండి కాశీ వరకు సాగిన ఆ ప్రయాణం ఒక దివ్య యాత్ర. ఇది ఒక సాధారణ పెళ్ళైన అమ్మాయి మొదటిసారి అత్తవారింటికి వెళ్ళే పవిత్ర సందర్భంలా భావించబడింది. నంది వాహనంపై పార్వతీ సమేతుడై పరమశివుడు కాశీనగరానికి చేరుకున్నాడు. జగన్మాత పార్వతీదేవి ముఖంలో కొత్త ఇంటికి వెళ్తున్న ఆనందం, మరొక పక్క కొంత సంకోచం, అపారమైన శాంతి కనిపించగా పరమేశ్వరుడు ఆమెకు తోడుగా నిలిచాడు. తమ ఆరాధ్య దైవం పార్వతీ సమేతుడై కాశీకి వస్తున్నాడని తెలిసిన కాశీ ప్రజలు పరవశించిపోయారు. గణాలు, యక్షులు, కిన్నెర్లు, దేవతలు అందరూ కలిసి ఆ నవదంపతులకు అద్భుత స్వాగతం పలికారు. పూలతో మాత్రమే కాదు, ప్రకృతిలోని అందమైన రంగులను అబీరు, గులాల్ రూపంలో ఆకాశంలోకి విసిరి శివపార్వతులపై రంగుల వర్షం కురిపించారు. ఆ రంగుల మధ్య నవదంపతులు చిరునవ్వుతో నిలిచిన ఆ క్షణం భక్తుల ఆనందానికి అవధులు లేకుండా చేసింది. దేవతలు కూడా పూలవర్షం కురిపించారు. ఇదే శివపార్వతుల తొలి రంగుల ఉత్సవం. ఇదే హోలీ పండుగకు దివ్య ఆరంభంగా భావించబడుతుంది. ఆ ఆనంద క్షణంలో డమరుకనాదం మార్మోగింది. శివుడు పార్వతీదేవిని ప్రేమగా చూశాడు. ఆపై ప్రారంభమైంది నవదంపతుల దివ్య నృత్యం. హోలీ పూర్ణిమ వేళాయే కాశీనగరం మురిసేనే, రంగుల హేలగ సాగేనే శివ పార్వతుల వేడుకలే. అబీరు గులాలును చిలికించి ఆది దంపతులకు స్వాగతమిచ్చే, వేల రంగుల వానలో తడిసెను శంకరుడు భక్తుల ప్రేమలో. ఆ దివ్య నృత్యంతో కాశీనగరం మొత్తం ఆనందంలో మునిగిపోయింది. ఈ అద్భుత సంఘటనను స్మరించుకుంటూ కాశీలో నేటికి పల్లకీ ఊరేగింపు కన్నుల పండుగగా జరుగుతుంది. అందంగా అలంకరించిన పల్లకీలో శివపార్వతుల ఉత్సవ విగ్రహాలను కూర్చోబెట్టి నగర వీధులలో ఘనంగా ఊరేగిస్తారు. డమరుక నాదాలు, శంఖారావాలు మార్మోగుతుంటే భక్తులు హరహర మహాదేవ అంటూ రంగులు చల్లుతూ ఆనందోత్సాహాలతో పాల్గొంటారు. ఆ రంగులు తమపై పడితే శివపార్వతుల ఆశీస్సులు లభిస్తాయని భక్తుల విశ్వాసం. హోలీ పౌర్ణిమ రోజున రంగులతో ఆనందోత్సవం జరుగుతుంది. అయితే మరుసటి రోజు పరమశివుడు తన గణాలైన భూత ప్రేత పిశాచాలతో కలిసి శ్మశానంలో భస్మంతో హోలీ ఆడతాడని చెబుతారు. దీనినే మసాన్ హోలీ అంటారు. రంగుల జీవితం ఆనందాన్ని సూచిస్తే భస్మం జీవితం సత్యాన్ని సూచిస్తుంది. హోలీ మనకు ఒక గొప్ప సందేశం ఇస్తుంది. మన జీవితంలోని భేదాలను మరిచి ప్రేమతో, ఆనందంతో కలిసిమెలిసి జీవించాలని. ఈ పవిత్ర రోజున శివపార్వతులను స్మరిస్తే మన జీవితాలు ఆనందంగా, శాంతి, శుభాలతో నిండిపోతాయి. హరహర మహాదేవ, శంభో శంకర. ఈ వీడియో నచ్చినట్లయితే మహాదేవ అని కమెంట్ చేస్తారుగా. స్వస్తి.